యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు ఇలా అంటున్నారు, నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. పాపము ద్వారా మనిషి తన జీవాన్ని కోల్పోయినటువంటి నేపథ్యములో, మరణానికి గురి అయ్యేటువంటి నేపథ్యములో తిరిగి ఆ మనిషికి పూర్వ వైభవాన్ని సంతరించడము కోసము పోగొట్టుకున్నటువంటి ఆ జీవాన్ని తిరిగి ఇవ్వడానికి సాక్షాత్తు భగవంతుడే మనిషిగా ఈ లోకంలోనికి వస్తూ ఉన్నారు. అందుకే ప్రభువు ఆ మాటలు అన్నారు, జీవాన్ని ఇవ్వడానికి, అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే ప్రభువు ఈ లోకములో భౌతికంగా 33 సంవత్సరాలు మాత్రమే జీవించారు. మరి తాను ఇచ్చేటువంటి ఆ జీవము, నిత్య జీవము కేవలము నాటి ప్రజలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి అవకాశము లేక ప్రమాదము ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి తరాలు కానీ, నేడు పుట్టినటువంటి మనకు కానీ మరి ఆ నిత్య జీవము ఏ విధముగా లభిస్తూ ఉంటుంది? అది లభించాలి అంటే మనిషికి జీవాన్ని ఇవ్వడానికి మానవ ఆలంబన అవసరమని గ్రహించిన దేవుడు మనిషిగా జన్మించినట్లే మళ్ళీ మానవ సహకారము అవసరమని గ్రహించినటువంటి ప్రభువు మనిషి ద్వారానే ఆ నిత్య జీవాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. మనుష్యులలో నుంచి కొంతమందిని ఎన్నుకుంటూ ఉన్నారు, లేక పిలుస్తూ ఉన్నారు. వారి ద్వారా తాను ఇచ్చేటువంటి ఆ జీవము మరలా ఇతరులకు అందించేటువంటి ఏర్పాట్లు ప్రభువు చేస్తూ ఉన్నారు. అయితే ఈ పిలిచేటువంటి విధానము, దానికి స్పందించేటువంటి విధానము కొన్నిసార్లు మనిషికి తేడా ఉంటూ ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ విధముగా పిలుస్తారు అనేటువంటిది, మరి మనిషి ఏ విధముగా స్పందిస్తాడు అనేటువంటి దానిలో వైవిధ్యాలు మనకు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. వీటిలో 2 వైవిధ్యాలు అంటే 2 రకాలను గురించి మనం ఇప్పుడు కొద్దిసేపు ధ్యానము చేద్దాము. అయితే దేవుని పిలుపు అందుకు స్పందించేటువంటి మనిషి మొట్టమొదట తనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి పరిశుద్ధుడిగా మారాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఎందుకు అంటే మనిషి పుట్టుకతోటే పాపాత్ముడిగా పుడుతూ ఉన్నాడు. అందుకే మనము జ్ఞానస్నానము ఇచ్చేటప్పుడు ఆ దివ్య సంస్కారాన్ని గురించి ఏం చెబుతాము? జన్మ పాపాన్ని, ఇతర పాపాలను పోగొట్టేది అని. తల్లిదండ్రుల ఆస్తి వారసత్వముగా ఎలా వస్తుందో అలాగే ఆదాము ఏవమ్మలో చేసినటువంటి మాట వినని స్వభావము మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి తద్వారా మనము పుట్టుకతోటే ఆ పాపాన్ని పొందుతూ ఉన్నాము. కాబట్టి మనము పాపాత్ములము కాకుండా పరిశుద్ధులముగా మారాలి అంటే మొదట అసలు నేను పాపాత్ముడను అనేటువంటి విషయం నాకు తెలియాలి. బట్టలు మురికయ్యాయి అని మనం గ్రహించినప్పుడే బట్టలు ఉతుకుతూ ఉంటాము. ఇల్లు మురికయింది అని తెలిసినప్పుడే ఆ మురికిని శుభ్రంగా ఊడ్చి వేస్తూ ఉంటాము. అలాగే మనం కూడా పాపాత్ములము అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గ్రహించాలి. అది గ్రహించకపోతే నేను పరిశుద్ధుడని అనుకుంటాడు. ఏనాటికి కూడా పాపములో నుంచి బయటపడేటువంటి అవకాశము ఉండదు. మరి ఏ విధముగా మనము పవిత్రులము కాదు లేక పాపాత్ములము అని గ్రహించగలము అంటే మన ఎదురుగా ఒక పవిత్రుడు ఉన్నప్పుడు మాత్రమే. మన ఎదురుగా ఒక పవిత్రుడిని చూచినప్పుడు, ఒక గొప్పవాడిని చూచినప్పుడు, అయ్యో నేనంత గొప్పవాడిని కాదే, అంత పవిత్రుని కాదే అనేటువంటి స్పృహ మనకు వస్తూ ఉంటుంది. ఇతిహాసు గ్రంథము 6వ అధ్యాయము మొదటి 8 వచనాలలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇతిహాసు దీర్ఘదర్శి చెబుతూ ఉన్నాడు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయో అతని మహిమతో నిండి ఉన్నది. దేవుని చుట్టూ ఉన్నటువంటి పవిత్రులు కానీ, దేవదూతలు కానీ దేవుణ్ణి గురించి ఆయనకు చెబుతూ ఉన్నారు. దేవుణ్ణి పవిత్రుడు అని చెప్పి వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు.
అక్కడ పవిత్రుడు ఉన్నాడు కాబట్టి నేను అపవిత్రుడను అన్నటువంటి భావన ఇజ్జియాసుకు కనిపిస్తూ ఉంది, లేక తెలిసి వస్తూ ఉంటుంది. అందుకే 5వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? నా నోటి నుండి వెలువడివన్నయు పాపపు మాటలే. నేను పాపాత్ముణ్ణి, నా నోట్లో నుంచి ఏమొస్తూ ఉన్నాయి? పాపపు మాటలు మాత్రమే వస్తూ ఉన్నాయి. నన్ను పాపాత్ముడిగా చేసేటువంటివి నా నోటి మాటలు. కాబట్టి ఆ పవిత్రుని ఎదుట నేను నిలబడలేను అన్నటువంటి భావన ఆయనకు కలుగుతూ ఉంటుంది. అప్పటి వరకు తాను పాపాత్ముడు అన్నటువంటి విషయాన్ని తాను గ్రహించలేదు. కానీ ఎదురుగా పరమ పవిత్రుడైనటువంటి భగవంతుడు తన దర్శనంలో కనిపించినప్పుడు తాను పాపాత్ముడు అన్నటువంటి విషయాన్ని అప్పటికి కానీ తాను గ్రహించలేకపోతూ ఉన్నాడు. అదేవిధముగా సువిశేషములో రాయప్ప గారు కూడాను లోకాసు వార్త 5వ అధ్యాయము మొదటి ప్రారంభ 11 వచనాలలో ప్రభువు ఎప్పుడైతే రాయప్ప గారిని పడవను లోపలకు తీసుకుని వెళ్ళి వల వేయమంటూ ఉన్నారో, ఆ వల వేసినప్పుడు వల పిగిలేటట్లుగా చేపలు పడుతూ ఉన్నాయో, ఆ అద్భుతాన్ని చూచినటువంటి ఆయనకు తన ప్రక్కన ఉన్నటువంటిది సాధారణ మనిషి కాదు, ఒక పవిత్రుడు అన్నటువంటి స్పృహలోకి వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువుని ఆయన పవిత్రుడిగా గుర్తిస్తూ ఉన్నాడో, నేను పాపాత్ముడను అన్నటువంటి విషయము ఆయనకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అర్థమవుతూ ఉంటుందో తాను పవిత్రుని సన్నిధిలో ఉండడానికి యోగ్యుడన కాను అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అందుకే 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు. ప్రభుని పాదాలపై పడుతూ ఆయన పలికిన మాటలు, నేను పాపాత్ముడిని కాబట్టి మీరు నన్ను వదిలేసి వెళ్ళండి అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. మరి మనము పాపము నుంచి పవిత్రులుగా మారాలి అంటే, పాప స్వభావాన్ని వదిలివేయాలి అంటే, ఆ పాపానికి మూల కారణాలు ఏమిటో తెలిస్తేనే దాన్ని వదిలివేయడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. రకరకాల కారణాలు మనలను పాపములో పడవేస్తూ ఉంటాయి. అన్నిటిని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయలేకపోయినప్పటికీ 2 పాప కారణాలను గురించి లేక కారకాలను గురించి చూద్దాము. వాటిలో మొట్టమొదటిది వాక్కు. మనిషి తన నోటి దురుసు ద్వారా అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాడు. ఎదుట మనిషిని నొప్పిస్తూ ఉంటాడు, ఎదుట మనిషిని చిత్రవధ చేస్తూ ఉంటాడు. చాలాసార్లు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి అసలు కారణము ప్రక్క వాళ్ళ సూటిపోటి మాటలే. జరిగినటువంటి విషయాన్ని కంటే కూడా ఇతరులు తమ నోటి దురుసు కొద్దీ మాట్లాడినటువంటి మాటలు మనుషులను గాయపరుస్తూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు పిల్లలు పరీక్షలలో తప్పినప్పుడు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు అంటే, వాళ్ళు తిన్నటువంటి తిట్లు, అటు బడిలో ఉపాధ్యాయులు కానివ్వండి, ఇంట్లో తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళను తిట్టినప్పుడు ఇక ఎందుకు ఈ జీవితము అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ నోటి మాట అనేటువంటిది ఇతరులను ఏ స్థితికైనా సరే చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది, కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అందుకే మనము ఇజ్జియాసు దీర్ఘదర్శిని గమనించినట్లయితే 6వ అధ్యాయము ప్రారంభ వచనాల్లోనే దేవదూత ఏం చేస్తూ ఉన్నాడు? ఒక నిప్పు కణికను తీసుకుని వచ్చి ఆ ప్రవక్త పెదాలకు అంటిస్తూ ఉన్నాడు. అంటించి ఏం చెబుతూ ఉన్నాడు? అప్పుడు ఒక దేవదూత మండుతున్న నిప్పు కణికన పీఠము వద్ద నుండి పట్టుకారుతో పట్టుకొని వచ్చాను. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులను సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినదే. పాపము నుంచి విముక్తి చేయగలిగింది మళ్ళీ దేవుడే. కాబట్టి నోటి ద్వారా, నా నోట్లో నుంచి వచ్చేవన్నీ కూడా పాపపు మాటలని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి నోటి మాట ద్వారా మనిషిని ఎంతగా వినాశము చేయవచ్చో మనకు అవగతం అవుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదట మన నోటిని శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరము కలుగుతూ ఉంటుంది. అందుకే దేవుడు ఇజ్జియాసు ప్రవక్తకు నిప్పు కణికను అంటించి నువ్వు శుద్ధుడవయ్యావు అని చెప్పి అంటూ ఉన్నారు.
అలాగే గురువు మనకు జ్ఞానస్నానము ఇచ్చేటప్పుడు ఎఫెత అనగా తెరవబడము అంటూ ఇక్కడ మన చెవుల మీద పెదవుల మీద శిలువ గుర్తు వేస్తూ ఉంటారు. ఆ పెదవులు తెరవబడాలి, అవి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? దేవుని వాక్కును మాట్లాడాలి, సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి, మంచిని మాత్రమే మాట్లాడాలి, మేలు చేసేటువంటి మాటగా మాత్రమే ఈ పెదవుల నుంచి రావాలి అని మనము జ్ఞానస్నానము పొందినప్పుడే గురువు మనకు అక్కడ ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. మన పెదవులను తాకి వాటిని పవిత్రపరుస్తూ ఉన్నారు. తద్వారా మనము పవిత్రులుగా మారడానికి, పవిత్రమైన మాటలే మాట్లాడడానికి అవకాశము కలుగుతుంది. రెండవ ప్రధానమైనటువంటిది క్రియలు. మన హృదయంలో ఉన్నటువంటి భావాలు, ఆలోచనలు క్రియారూపములో బయటికి వస్తూ ఉంటాయి. కాబట్టి మనిషి తన ఆలోచనలను కార్యరూపములో పెట్టడం ద్వారా పాపాలు చేస్తూ ఉంటాడు. మరి ఈ పాపకార్యాలు పుణ్యకార్యాలుగా మారాలి. ఏ విధముగా మారతాయంటే హృదయంలో ఉన్న భావన మారాలి. ప్రభువు ప్రారంభ ప్రసంగంలో ఏం చెబుతూ ఉన్నారు? దైవరాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అని. కాబట్టి ఆ మార్పు అనేటువంటిది మొదట మన హృదయంలో రావాల్సి ఉంటుంది. అక్కడ వస్తేనే మన క్రియలు మంచి క్రియలుగా మారతాయి. ఇక్కడ మార్పు రావాలి అంటే అక్కడకు మరొక ఆలంబనను మనం పంపించాల్సి ఉంటుంది. అదేమిటి అంటే దైవ వాక్కు. దైవ వాక్కు మన హృదయంలోనికి చొచ్చుకుపోవాలి. అందుకే జ్ఞానస్నానములు ఇందాక చెప్పినట్లుగా చెవులను గురువు ఆశీర్వదిస్తూ ఉన్నారు. తెరవబడము, ఎఫెత అనగా తెరవబడము. ఈ చెవుల్లో దూరినటువంటి దైవ వాక్కు ఈ చెవులో నుంచి బయటికి పోవడానికి కాదు, కానీ ఇది ఈ రెండు చెవులలో నుంచి నేరుగా హృదయంలోనికి వెళ్ళాలి, హృదయాన్ని తాకాలి. దైవ వాక్కు అలా మన హృదయాన్ని తాకినప్పుడు మాత్రమే మనలో దైవ ప్రేరణ అనేటువంటిది పుట్టుకొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దైవ ప్రేరణ పుట్టుకొస్తూ ఉంటుందో మన హృదయంలో నుంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే మనలో మంచి ఆలోచనలు, హృదయంలో నుంచి మంచి భావాలు కలుగుతాయో మనము చేసేటువంటి క్రియలు లేక మనము చేసేటువంటి పనులన్నీ కూడా మంచి పనులుగా మారుతూ ఉంటాయి. ఈ విధముగా మనము పాపము నుంచి బయటపడడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కానీ ఆ వాక్కు మన హృదయాన్ని తాకేటట్లు గనక మనం చేయలేకపోతే అది నిష్ఫలమవుతూ ఉంటుంది. మనము మళ్ళీ లూకాసు వార్త 5వ అధ్యాయంలోనే ఈ ప్రారంభ వచనాల్లో గమనించినట్లయితే రాయప్ప గారిని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆయన చిన్నప్పటి నుంచి చేపలు పట్టేటువంటి వృత్తిలోనే ఉన్నాడు. సముద్రం మీదనే తిరిగేటువంటి మనిషి, సముద్రపు ఆటుపోటలను క్షుణ్ణంగా చదివినటువంటి మనిషి, సముద్ర వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు ఏమిటో, ఏ విధమైనటువంటి గాలి వీస్తే ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తూ ఉంటుంది, ఎలాంటి సమయంలో సముద్రం మీదకు వెళ్ళాలి, అట్లాంటి సమయంలో సముద్రం మీదకు వెళ్ళకూడదు అనేటువంటి అనుభవము ఆయనకు ఉంది. చేపలు పట్టడంలో ఆయన పుట్టిన పిండి. మరి అంతటి అనుభవం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ రోజున ఎంత గాలించినప్పటికీ ఏ సమయంలో చేపలు పడతాయో తెలుసు కాబట్టి రాత్రంతా కూడా శ్రమపడిన ఒక్క చేప కూడా పడలేదు. ఆ తర్వాత జరిగిందేమిటి? ప్రభువు తన పడవలో నుంచి బోధించారు ప్రజలకు. ఆ వాక్కును ఆయన విన్నాడు, హృదయాన్ని సంసిద్ధం చేసుకున్నాడు. ఆ వాక్కు విన్నప్పుడు తన హృదయము దేవుని వైపుకు తిరుగుతుంది, క్రీస్తు వైపుకు తిరుగుతుంది. దైవ మహిమ తన హృదయంలో నిండిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే దైవ మహిమ తన హృదయంలోనికి నిండిపోయిందో ఆ వాక్కును ఆయన చాలా జాగ్రత్తగా విన్నాడు. ఆ వాక్ ప్రభావము చేత ఆ వాక్కును అనుసరించేటట్లు ఆయన హృదయము మలచబడుతూ ఉంటుంది. అందుకే ప్రభువు ఆయనను ఎప్పుడైతే కుడివైపుకు వల వేయమని చెప్పంటూ ఉన్నారో కాస్త లోతుకు వెళ్ళిన తర్వాత ఆయన వల వేస్తూ ఉన్నాడు. వేసేటువంటి సమయంలో ఏం చెబుతూ ఉన్నాడు? స్వామి, మేము రాత్రంతయో శ్రమించటమే కానీ ఫలితము లేదు. చేపలు పడేటువంటి సమయమే రాత్రి, కానీ ఆ రాత్రంతా కూడా శ్రమించాము, కానీ
చిన్న ఫలితము కూడా కనిపించలేదు. అయినను మీ మాట మీద వలలను వేసేదమా. అప్పటి వరకు దేవుని వాక్కును విన్నాడు కదా, ఆ వాక్కుకు తన హృదయం స్పందిస్తూ ఉంటుంది. ఆయన చెప్పినటువంటి మాటలో ఏదో అంతరార్థం ఉంది, చేయి అని చెప్పి తన హృదయము స్పందించింది. తన హృదయము తన భావాలను బయలుపరుస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు చెప్పినటువంటి మాట ముందు తన అనుభవము దిగదుడుపు అన్నటువంటి భావనతో తన అనుభవాన్ని అంతా కూడా ప్రక్కన పెట్టేసి, అంత పెద్ద మనిషి, తనకంటే చిన్న మనిషి, ఏ అనుభవము లేనటువంటి మనిషి కుడివైపున వలవేయి అని చెప్పగానే మారు మాట్లాడకుండా నీ మాట మీద వేస్తాను, నా అనుభవము ఎలా ఉన్నప్పటికీ నేను నీ మాట మీదనే వల వేస్తాను అని చెప్పి ఆయన కుడివైపుకు వల వేస్తూ ఉన్నాడు. ఫలితంగా వల పిగిలేటట్లుగా 2 పడవలలో నింపిన 2 పడవలు కూడా మునిగిపోయేటట్లుగా అక్కడ చేపలు పడుతూ ఉన్నాయి. ప్రభుని మాటలో ఉన్నటువంటి గొప్పదనము అది. ఆ మాటను వినినటువంటి వాళ్ళు అందరూ కూడా అద్భుతాలు చేశారు అనేది సువిశేషంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానాపల్లి పెళ్లిలో సేవకులు ఏం చేశారు? ద్రాక్షారసము లేకపోతే ప్రభుని మాట మీదనే నీళ్లను తీసుకెళ్ళి పానపాత్రలలో వడ్డిస్తూ ఉన్నారు. త్రాగిన వాళ్లకు అవి నీళ్లు కాదు, కానీ ద్రాక్షారసముగా మారినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఎడారిలో 5,000 మంది ఎదురుగా ఉన్నారు. తమ దగ్గర ఉన్నటువంటివి కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. అప్పటి వరకు వాళ్ళు ఆ వాక్కును విన్నారు, దైవ వాక్కును విన్నారు. వాక్కు తమ హృదయాలలో నింపబడింది, ఆత్మపూరితులవుతూ ఉన్నారు. పర్యవసానంగా ప్రభువు చెప్పిన మాటను వీటినే తీసుకెళ్ళి వాళ్లకు వడ్డించమన్నారు. వడ్డించారు. 5,000 మంది సంతృప్తిగా తిన్న తర్వాత ఇంకా మిగులు అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. అలాగే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ప్రభు వద్దకు, మమ్ము కనికరించండి అంటూ. ప్రభు వాళ్ళను తాకి స్వస్థత చేయలేదు. వెళ్ళి అర్చకునకు కనిపించండి. తామున్నటువంటి ఆ పరిస్థితులలో అర్చకుని దగ్గరకు నడి రోడ్డు మీద నడిచి వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగాటమాడడమే. ఎవరు చూసినా రాళ్ళు పెట్టి కొట్టి చంపివేస్తారు. కాబట్టి తెలిసి పులినోట్లో తలదూర్చినట్లుగా అవుతూ ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభువు వెళ్ళమన్నారు కాబట్టి ఆ మాటను పాటించారు. నడి రోడ్డు మీద నడిచారు. వాళ్ళ ప్రాణాలు పోలేదు, కానీ ఏ అపాయము వారికి జరగకుండా అద్భుతంగా వాళ్ళు స్వస్థత పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధముగా దైవ వాక్కును పాటించినప్పుడు అద్భుతాలు జరగడము మాత్రమే కాదు, కానీ మంచి అనేటువంటిదే జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా విని ఆ వాక్కును విని లబ్ధి పొందినటువంటి వాళ్ళే, కానీ ఎవరు కూడా నష్టపోయినటువంటి వాళ్ళు మనకు సువిశేషములో కనిపించదు. కాబట్టి ఈ విధముగా దైవ వాక్కును మనము ఆలకించి మన హృదయాలను శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలా శుద్ధి చేసుకున్నప్పుడు మనకు దైవ పిలుపు అనేటువంటిది వస్తూ ఉంటుంది. దేవుని పిలుపుకు మనము అర్హులమవుతాము. దేనికి? అది జీవాన్ని పంచడానికి. నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పి ప్రభు అన్నారే, ఆ జీవము ఆయనతోటి ఆగిపోకుండా మనము కూడా పంచాల్సి వచ్చినప్పుడు ఇదిగో మొదటిగా మనము మనలో ఉన్నటువంటి పాపాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆ పాపాన్ని తొలగించుకోవాలి. అప్పుడే ఆ దైవ పిలుపుని వినడానికి అవకాశము కలుగుతుంది. అది మన జీవితాలను పూర్తిగా మార్చివేస్తూ ఉంటుంది. ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండి రాయప్ప గారు చెబుతూ ఉన్నారు. కానీ ఆ సంఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది అనేటువంటిదే వాస్తవము. ప్రభువేమంటున్నారు? భయపడకము, నేను పవిత్రుడను, నీవు పాపాత్ముడవు, కాబట్టి నా సన్నిధిలో ఉండడానికి నీకు భయం అవసరం లేదు. ఎందుకు అంటే నేనే నీ దేవుడను, నా సన్నిధిలోనే ఉండాలి. నీవు పాపాత్ముడవు కాబట్టే నా సన్నిధికి రావాలి. ప్రభువు మాటల్లో ఉన్నటువంటి అంతరార్థము అది. అందుకే నీకు భయం అవసరం లేదు. ఒక తండ్రి దగ్గర పిల్లాడు ఏ విధముగా అయితే ధైర్యంగా ఉంటూ ఉంటాడో, సంతోషంగా ఉంటూ ఉంటాడో, తప్పు చేసినా ఒప్పు చేసినా తన తండ్రి దగ్గర ఆశ్రయం ఉంటుంది. కాబట్టి అలాగే నీవు కూడా నా సన్నిధిలోనే ఉండాలి. కాబట్టి నీకు భయము అనేటువంటిది అవసరం లేదు. కాకపోతే
ఇక నుంచి నీవు చేయాల్సిన పని మరొకటి ఉంది. నీవు పాపాత్ముడము అని గ్రహించావు కాబట్టి, నీవు శుద్ధి పొందుతూ ఉన్నావు కాబట్టి నీవు చేయాల్సిన పని ఏమిటి? ఇక నుండి నీవు మనుష్యులను పట్టుబాడవై ఉందువో. ఆయన వృత్తిని ప్రవృత్తిగా మార్చివేస్తూ ఉన్నారు. భిన్నమైనటువంటి వృత్తులనికే ప్రభువు ఆయనను మారుస్తూ ఉన్నారు. అది నిలుపుకోవడం కోసమే. ఇప్పటి వరకు తన జీవాన్ని, తన కుటుంబ జీవాన్ని నిలుపుకోవడానికి ఆయన చేపలు పట్టాడు. చేపలు పట్టి అమ్ముకుంటే ఏమవుతూ ఉంటుంది? చేపలు తమ ప్రాణాలు కోల్పోతాయి. తాను ఇంటికి తెచ్చి వండుకున్నా అవి ప్రాణాలు కోల్పోతాయి. అవి ప్రాణాలు కోల్పోతేనే తమ ప్రాణాలతో ఉండడానికి, తమ జీవాన్ని ఉంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. కానీ ఇక నుంచి నీవు చేపలు పట్టేవాడివి కాదు, మనుష్యులను పట్టేవాడివే. అంటే చేపలంటే చిన్నవి, మనుషులైతే పెద్దళ్ళు కాబట్టి వాళ్ళను పట్టుకొని తినేయమని కాదు ప్రభువు ఉద్దేశ్యము. ఆ ప్రవృత్తి అనేటువంటిది మారిపోతుంది. పట్టుబడినటువంటి చేపలు అప్పటికే ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి, తాను ప్రాణాలు నిలుపుకుంటూ ఉన్నాడు. కానీ ఇక ముందు మనుషులను పట్టుకునేది దేనికి అంటే వాళ్లకు ప్రాణం పోయడానికి. నీ జీవితానుభవము నీవు ఏ విధముగా పాపములో నుంచి దైవవాక్కు వినడము ద్వారా పుణ్యాత్ముడిగా మారుతూ ఉన్నావో అలాగే నీవు ఇతరులకు జీవాన్ని పోయాలి. ఆ జీవాన్ని తీసుకుని వెళ్ళేటువంటి వాహకముగా నీవు మారాలి. ఆ మనుషులను దైవ జీవానికి అర్హులుగా చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. నీవు జీవాన్ని పొందావు, కానీ అందరూ జీవాన్ని పొందలేదు. ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, పాపములో మరణిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్లను జీవానికి తీసుకొని రావాలి. దీని ద్వారా జరిగేది ఏమిటి? పట్టుబడినటువంటి మనుష్యులు, ఏ మనుషులనైతే నీవు పట్టుకుంటావో వాళ్లకు జీవాన్ని ఇస్తావు. కానీ పట్టుకున్నటువంటి నీవున్నావే, ఆ పట్టుకున్నటువంటి సమయంలో వాళ్లను సంరక్షించేటువంటి నేపథ్యంలో ఎన్నో అవమానాలు ఎదురు కావచ్చు, ఎన్నో కష్ట నష్టాలు ఎదురు కావచ్చు, ఎన్నో చిత్రహింసలు పొందేటువంటి అవకాశము ఉంది. అయినా ఆ తపనలో, ఆ ఆరాటంలో చివరకు ప్రాణాలు కోల్పోయినా సరే అందరినీ క్రీస్తు చెంతకు తీసుకురావాల్సినటువంటి గురుతర బాధ్యత అందులో ఇమిడి ఉంది అన్నటువంటిదే వాస్తవము. ఇదే మనకు తొలినాటి క్రైస్తవులలో అలాగే పునీతులలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రజలను దేవుని చెంతకు చేర్చే నేపథ్యంలో తాము పడినటువంటి బాధలకు బాధపడలేదు, కానీ క్రీస్తు కోసమో ప్రజల కోసమో తాము బాధపడినందుకు, ప్రాణాలు అర్పిస్తూ ఉన్నందుకు వాళ్ళు సంతోషంగా, గర్వంగా భావిస్తూ ఉన్నారు. ప్రాణత్యాగం చేయడం అది తమ భాగ్యము అన్నట్లుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మరి ఈ విధముగా ఎలాంటి జీవితానికి దేవుడు మనలను పిలిచినప్పుడు మనిషి ఇచ్చేటువంటి స్పందన కూడా రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ మనము ఇప్పటి వరకు ధ్యానం చేసినట్లుగా ఇజియాసు స్పందన ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ రాయప్ప గారి స్పందన ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిని పిలిచినటువంటి వైనంలో కూడా మనకు తేడా కనిపిస్తూ ఉంటుంది. మనము జాగ్రత్తగా ఇతిహాస గ్రంథాన్ని 6వ అధ్యాయంలో మొదటి వచనాలను పరిశీలించి చూచినట్లయితే దేవుడు దూత ద్వారా ఆయన నోటిని శుద్ధి చేసిన తర్వాత తన మనస్సులో అనుకుంటున్నట్లుగా పైకి ఒక మాట చెబుతూ ఉంటారు. ఏమని? నేనెవరిని పంపుదనో మన దూతగా ఎవడు పోవను. ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేస్తూ ఉన్నారు, పాపంలో ఉన్నారు, వాళ్లకు దైవవాక్కు అందించాలి. ఇప్పుడు నేను ఎవరిని పంపాలి? ఎవరిని పంపితే వాళ్ళు మాట వింటారు? ప్రవక్తలను పంపిస్తున్నారు, నాయకులను పంపిస్తున్నారు, రాజులను పంపించారు, ఇన్ని చేసినా కానీ ఆ మనుషుల మాట వినడంలా. మరి అలాంటి సమయంలో ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారో ప్రాణాలు పోయేటువంటి సమయంలో? అందుకు దేవుడు స్వగతంగా అనుకుంటూ ఉన్నారు, నేను ఎవరిని పంపగలను, ఎవరు మన దూతగా పోతాడు. ఎప్పుడైతే ఆ మాటను విన్నాడో ఇతిహాసు దీర్ఘదర్శి, ఆయనలో అప్పటి వరకు ఉన్న పాపము పోయే పవిత్రుడిగా మారాడు. తన నోట వెలువడేటువంటి మాట ఇక నుంచి పాపపు మాటలు కాదు, తన నోట వెలువడేటువంటి మాటలు పుణ్యముతో కూడుకున్నటువంటివి, దేవుని వాక్కు అన్నటువంటి సత్యాన్ని గ్రహించినప్పుడు నేనున్నాను కదా నన్ను పంపుడు, నేనున్నాను కదా నన్ను పంపుడు.
అందుకే గురువు కూడా సువిశేషాన్ని దివ్యబలి పూజలో చదవడానికి ముందు నా హృదయమును నా పెదవులను శుద్ధి చేయండి అంటూ చిన్న ప్రార్థన చేస్తారు. ఎందుకు అంటే ఆ పెదవుల ద్వారా దేవుని వాక్కును బోధించాలి కాబట్టి ఆ పవిత్రమైనటువంటి వాక్కును మాత్రమే తాను బోధించాలి. ఆ సమయంలో తన నోట వెలువడేటువంటి మాట తనది కాకూడదు, అయితే అది తప్పే. తన మాట కాదు, కానీ దేవుని మాటను తన పెదవుల ద్వారా ప్రకటించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఆ సమయమున గురువు నోట వెలువడేటువంటి ప్రతి మాట కూడా దేవుని మాటగా మార్చబడుతూ ఉంటుంది. అందుకే గురువు అప్పుడు పెదవులను శుద్ధి చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇతిహాసు దీర్ఘదర్శి ఆ శుద్ధతను గమనించాడు కాబట్టి నేనున్నాను కదా, నన్ను పంపండి. తన సంసిద్ధతను ఆయన అక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అదే మళ్ళీ సువిశేషంలో రాయప్ప గారి వరకు వచ్చేసరికి అక్కడ ఏమీ అడగడం లేదు. వాస్తవానికి అక్కడ ప్రభు నేనున్నాను కదా అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పగలిగాడు. రాయప్ప గారి దగ్గరకు వచ్చేసరికి ప్రభువు మాట అయితే విన్నాడు, ప్రభువు మాట ప్రకారం చేశాడు, కానీ నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ స్పందించడంలో మార్పు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇందాక అన్నట్లుగా భయపడకము, ఎక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందవో అంటే ప్రభువే స్వయముగా పంపిస్తూ ఉన్నారు, ప్రభువే స్వయముగా పిలుస్తూ ఉన్నారు, ప్రభువే స్వయముగా నీవు ఏం చెయ్యాలి అన్నటువంటిదే. అక్కడ ఇజ్యాసు స్వచ్ఛందంగా ముందుకు వస్తే అది లాభం లేదని ప్రభువే ఎక్కడ ఆ పనిని అప్పగిస్తూ ఉన్నారు. ఇది మానవ జీవన శైలిలో వచ్చేటువంటి మార్పు అని మనం గమనించాలి. ఒకప్పుడు దైవ పిలుపులు కోకొలలుగా ఉండేవి. ఇప్పుడు ఆ దైవ పిలుపుల కోసము అమ్మగారులు స్వాములు వలపట్టి వెతకాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడు మా బిడ్డలను మేమిస్తాము, మా బిడ్డలను మేము సమర్పిస్తామని తల్లిదండ్రులు వీళ్ళూరేవారు. ఈనాడు ఎవరు కూడా ఎక్కడ కనపడితే అమ్మగారు స్వాములు ఎవరు కనపడితే మా పిల్లల్ని సెమినరీకో కాన్వెంట్కో పంపమని అడుగుతారేమోనని ముఖం చాటేసేటువంటి రోజులు వచ్చాయి. ఏమిటి ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటే అప్పుడేమో గంపెడి పిల్లలు ఉండేవాళ్ళ ఇంట్లో సమస్య లేదో, ఈరోజు లింగులింగం అనుకుంటూ ఒకళ్ళు మరి అయితే ఇద్దరు అంతటితో అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని వదులుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు. అదే మార్పు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఎవరొస్తారు అని చెప్పి స్వచ్ఛందంగా పిలవడం లేదు, కానీ నీవు వెళ్ళు అని చెప్పి రాయప్ప గారినే ప్రభువు పంపిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలే నేడు కూడా ఇక్కడ దైవ పిలుపులో వచ్చాయి అనేటువంటిది వాస్తవము. ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పుడైతే ప్రభువు పిలిచారో అది అర్థమైందో లేదో మనకు తెలియదు, కానీ అర్థము కాకపోయినప్పటికీ కూడా ప్రభువు పిలిచారు కాబట్టి ఆయన తను వచ్చాడు. తన ఇంటిని వదిలివేశాడు, వృత్తిని వదిలివేశాడు, సమస్తాన్ని వదిలే ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన పని, మన కర్తవ్యము కూడా ఇదే అని మనం గ్రహించాలి. సంపూర్తిగా తమ జీవితాలను అంకితము చేస్తూ జీవనదూతలుగా ఉండేటువంటిది ఇటు గురువులు మఠవాసులు కావచ్చు, కానీ అది వాళ్ళ పని మాత్రమే అనుకుంటే పొరపాటే. మనమందరము కూడా జీవనదూతలుగా మారాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే మనము మొట్టమొదట ఈ ప్రక్రియ అంతా కూడా జరగాలి. మనలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవాలి. మనము పాపాత్ములము అన్నటువంటి విషయాన్ని మొట్టమొదట మనము గ్రహించాలి. మరి ఈ పాపాత్ములము అన్నటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు పాప ప్రక్షాళన పొందాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అది మనకు ప్రధానంగా ఇక్కడ ఈ పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారంలో లభిస్తూ ఉంటుంది. అది ఒక్కటేనా అంటే అది ఒక్కటి మాత్రమే కాదు, అది ఒక్కటి మాత్రమే కాదు. దివ్య బలి పూజ జరిగేటువంటి సమయంలో మనకు పాపక్షమాపణ లభిస్తూ ఉంటుంది. మనం ప్రారంభించేటప్పుడు పశ్చాత్తాపక్రియ చేస్తాము, అక్కడ మన పాపాలు ఒప్పుకుంటూ ఉన్నాము. ఫలితంగా దేవుడు మన పాపాలను మన్నిస్తూ ఉంటారు. ఆదివారం పూట 5-10 నిమిషాల సేపు నేను కావాలని చెప్పి ఆలస్యంగా దివ్య బలి పూజను ప్రారంభిస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? ఇంకో 10 మంది వస్తారేమో అన్నటువంటి ఆశ.
ఇంకో 10 మంది ముందే వస్తే వాళ్ళు తమ పాపాల నుంచి విముక్తి పొందడానికి అవకాశము కలుగుతుంది. అందుకే మనకు తిరుసభ కట్టడల్లో 6వది శ్రీసభ పెట్టినటువంటిదే. మొట్టమొదటి ఆజ్ఞ, ఆదివారములలోనూ అప్పు పండగలలోనూ శరీర కష్టమైన పనులను చేయక నిండు పూజ కనుదువుగాక. అది ముఖ్యమైనటువంటిది. నిండు పూజ కనుదువుగాక. ఆ పని ఈ పని పెట్టుకుంటే నిండు పూజలో మనం పాల్గొనలేము. పూజా ప్రారంభం నుంచి ఎంతమందేమో పాల్గొంటున్నామో అనేటువంటిది ఎవరికి వాళ్ళని ఆలోచించుకోవాలి. అలా పాల్గొనకపోతే అక్కడ మనం ఏం పోగొట్టుకుంటున్నామో శుభ్రతను పోగొట్టుకుంటూ ఉన్నాము. ఇడిచి అక్కడ పారేసిన బట్టలను మళ్ళీ వాటిని వేసుకుని తిరిగినట్లుగా అవుతూ ఉంటుంది. ఇక్కడ మనము దేవాలయానికి దివ్యబలి పూజలో పాల్గొనేటువంటి ఆ ప్రారంభంలో మనము గనక ఆ పవిత్రతను పొందలేకపోయినట్లయితే, పాపక్షమాపణ పొందలేకపోయినట్లయితే మళ్ళీ మనం మురికి ఇంట్లోకి క్రీస్తు ప్రభువుని తీసుకొచ్చి పెడుతూ ఉన్నాము. ఆ మురికి కూపంలోనే ప్రభువుని తీసుకొస్తూ ఉన్నాము. ఒకవేళ ఆయన మనమే ఉన్నటువంటి ప్రేమ చేత వచ్చినా అక్కడ ఆయనకు చోటు ఉందో లేదో తెలియదు. అన్నీ పాపకార్యాలే నిండి ఉన్నట్లయితే ఆయనకు చోటు ఉండదు. కాబట్టి కొంతైనా అక్కడ మనం ఖాళీ చేయాలి. ఆ కొంతైనా ఖాళీ చేయడానికే దివ్యబలి పూజ ప్రారంభంలో అక్కడ పాప పశ్చాత్తాప క్రియను ఏర్పాటు చేస్తూ ఉంటుంది తల్లి శ్రీ సభ ఈ ఆరాధనలో. అది చాలా ముఖ్యమైనటువంటిది. అక్కడ మన పాప క్షమాపణ మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా ఎలా మనకు లభ్యమైతే అన్ని విధాలుగా మన పాపక్షమాపణ పొందుతూ ఉండాలి. మనం కడుపు నింపుకోవడానికి కేవలం భోజనం ఒకటే చేస్తామా? అప్పుడప్పుడు బిర్యానీ వండుకుంటాము, లేకపోతే పులిహోర చేసుకుంటాము, లేకపోతే రకరకాలైన పిండి వంటలు చేసుకుంటాము, రకరకాల టిఫిన్లు చేసుకుంటాము. ఏ రకంగా మన కడుపు నింపుకోగలిగితే, ఏది రుచికరంగా ఉంటే అలా వివిధ రకాలుగా మనము ఆకలిని తీర్చుకుంటూ ఉంటామే. అలాగే పాప పశ్చాత్తాప క్రియ కూడా ఉండాలి. అలాగే మన పాపాలను మనము ఎలా కుదిరితే ఆ విధముగా మనము పాపక్షమాపణ పొందాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దైవవాక్కును వినడము ద్వారా కూడా మనము పవిత్రులం అవుతాము అనేటువంటిది ఈనాటి సువిశేషము మనకు స్పష్టం చేస్తూ ఉంటుంది. అందుకోసమే మనము ఇతరులను దివ్య బలి పూజకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆఖరణ వచ్చేటువంటి వాళ్ళను పట్టుకోవాలి. ప్రసంగాలు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి వాళ్ళను పట్టుకోవాలి. వాళ్ళలో హృదయ స్పందన వాస్తవానికి కలిగే అవకాశం లేదు. రాయప్ప గారు అంతసేపు దైవవాక్కును విన్నారు కాబట్టి ఆ వాక్కు ప్రకారం చేసే మనస్సు కలిగింది. కాబట్టి అసలు ఈ విషయాలేమీ వినకుండా ఉన్నటువంటి వాళ్ళలో స్పందన ఏం కలుగుతూ ఉంటుంది? ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతూ ఉంటారు. అక్కడ రాయి మీద వర్షం కురిసినట్లుగా అయిపోతూ ఉంటుంది, ఉపయోగం లేకుండా పోతుంది. అలాంటి వాళ్లకు జీవాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై కూడా ఉంది. అలాంటి వాళ్లను దేవాలయానికి ముందుగా తీసుకొచ్చేటట్లు ప్రోత్సహించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వివిధ రకాలుగా మనకందేటువంటి దైవవాక్కు, మీరు నా సన్నిధి నుంచి వెళ్ళిపోండి, నేను పాపాత్ముడను రాయప్ప గారంటే భయపడుకుంటున్నారు ప్రభువు. కాబట్టి వివిధ రకాలుగా దేవాలయంలోనికి రావాలి. దివ్య సత్ప్రసాద్ ఆరాధనే కావచ్చు, జపమాల ధ్యానమే కావచ్చు, లేకపోతే 14 స్థలాల క్రీస్తు శ్రమల ధ్యానమే కావచ్చు, రకరకాలైనటువంటి ఆరాధనలు మనకు ఉన్నాయి. ప్రతి వాటికి మనము వచ్చినప్పుడే అక్కడ దైవ వాక్కును ఆలకించి ధ్యానము చేసినప్పుడే మనలో హృదయ స్పందన అనేటువంటిది కలగడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఏదో మృక్కుబడిగా ఇలా వచ్చి అలా పోతే వాటి వల్ల ప్రయోజనము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండదు. కాబట్టి ఈ దివ్య సంస్కారాలన్నిటి ద్వారా, ఈ దైవార్చనలు అన్నిటి ద్వారా మొదటిగా మనము హృదయాన్ని సంసిద్ధం చేసుకోవాలి. తద్వారా ఎక్కడ అవకాశము వస్తే అక్కడ మనకు పాపక్షమాపణ లభించేటువంటి ప్రతి సమయంలో కూడా పాపక్షమాపణ పొందాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే గురువు వ్యాధిగ్రస్తులకు సత్ప్రసాదాన్ని తీసుకెళ్ళిన మొట్టమొదట చేసేటువంటిదే పశ్చాత్తాప క్రియ. పరిశుద్ధులను చేసి దేవుని యొక్క క్షమాపణ వరాన్ని ఇచ్చి ఆ తర్వాత దివ్య సత్ప్రసాదము వ్యాధిగ్రస్తులకు ఇస్తూ ఉంటారు. ఇలా ఎక్కడ లభ్యమైతే అక్కడ మనము పాపక్షమాపణ పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు అవసరమైన
అవసరమైనప్పుడల్లా మనం చేతులను సబ్బు పెట్టి కడుక్కొని ఎలా శుభ్రం చేసుకుంటాము. కేవలం స్నానం చేసేటప్పుడు మాత్రమే కాదు, రోజులు అనేక సార్లు మనం చేతులను శుభ్రపరచుకుంటూ ఉంటాము. అలాగే ఎక్కడ సమయం దొరికితే, ఏ పద్ధతి దొరికితే అక్కడ మనము ఈ పాప క్షమాపణను దేవుని నుంచి పొందాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇతరులను తీసుకురావాలి. మరి ఇతరులను ఒప్పించి అలా తీసుకొచ్చే నేపథ్యంలో మనం ఏదో గొప్ప పని చేస్తున్నామని చెప్పి ఎవరో మనకు మెచ్చి మేకతోలు కప్పారు. మా పెద్ద భక్తుడు బయలుదేరావులే, భక్తురాలు బయలుదేరావులే అనే మాటల దగ్గర నుంచి నీ సంగతి నువ్వు చూసుకో అనే వరకు వెళుతూనే ఉంటాయి. చేత్కారాలు వస్తూనే ఉంటాయి. మన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ముందు నీవు అది చూసుకునేటువంటి మాటలు రావడం పెద్ద విశేషమేమీ కాదు. రకరకాల మాటలు వచ్చినప్పటికీ, మన హృదయాన్ని గాయం చేసేటువంటివి అయినప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులలోనైనా సరే మనము గుర్తుంచుకోవాల్సింది ఒకటే, దైవ జీవము అక్కడుంది. ఆ జీవము వీళ్ళు పొందాల్సిన అవసరం ఉంది. అందుకోసము నేను ఏమైనా చేస్తాను. ఆ జీవము పొందేటట్లు నా ప్రయత్నం నేను చేస్తాను. మన ప్రయత్నం మనం చేస్తే మిగిలినటువంటిది దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉంటారు. అప్పుడే మనము ఈ నిత్య జీవన దూతలుగా ఈ లోకములో ఉంటాము. మనము నిత్య జీవాన్ని పొందుతాము. ఇతరులకు కూడా అదే నిత్య జీవాన్ని అందించి మన జీవితాలను ధన్యం చేసుకోగలము. కాబట్టి అలాంటి ధన్యతా భాగ్యాన్ని పొందేటట్లు, ఆ జీవాన్ని ఇతరులకు అందించేటువంటి దూతలముగా మనము మారగలిగేటట్లు కావలసిన వరాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.